నరేంద్ర మోడీ మీద వ్యతిరేకతతోనూ, హిందుత్వం మీద వ్యతిరేకతతోనూ, జాతీయత్వం మీద వ్యతిరేకతతోనూ మోడీ దిగిపోవాలి, రాహుల్ గాంధీ రావాలని కోరుకుంటున్నటువంటిది కమ్యూనిస్టులు, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే తృణమూల్ కాంగ్రెస్సు, అట్లాగే ఎవరైతే లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించినటువంటి ఆర్జేడీ పార్టీ, ఇప్పుడు టీవీకే, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇది రాజకీయ పరంగా మోడీ మీద ద్వేషమో లేకపోతే కనుక జాతీయవాదం మీద ద్వేషం అటు కమ్యూనిస్టులకు ఉంటుంది, బంగ్లాదేశ్ మీద ప్రేమ, బంగ్లాదేశీయుల మీద ప్రేమ మమతా బెనర్జీకి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ అది కోరుకుంటున్నారు ఒక ఆస్పెక్ట్. పాకిస్తాన్కి సంబంధించినటువంటి మీడియా, పాకిస్తాన్కి సంబంధించిన అనలిస్టులు కూడా అదే కోరుకుంటున్నారు, రాహుల్ గాంధీ రావాలని. ఎందుకంటే రాహుల్ గాంధీ వస్తే కనుక భారతదేశంలో తమ హవా నడుస్తుంది అని వాళ్ళ డిబేట్లలో ఓపెన్గా చెప్పుకుంటున్నారు. देखिए, कांग्रेस दावा करती है सेक्युलरिज्म का, हमेशा करती रही है, लेकिन अगर कांग्रेस असली सेक्युलर होती तो पाकिस्तान ही क्यों बनता? कांग्रेस की सफों में बदतरीन मुसलमान दुश्मनी की वजह से ही मुस्लिम लीग ने अलहदगी का तकाजा किया था ना. देखिए, भारत की तारीख में इस अरसे में जब से भारत बना है, ఇది కాంగ్రెస్ పార్టీ రావాలని అక్కడ వాళ్ళు కోరుకుంటారు. విశేషం ఏంటంటే పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ దేశంగా ఉండాలి, భారతదేశంలో వీళ్ళ ద్వారా అయితేనే సెక్యులరిజం ఉంటుంది అన్నటువంటిది వాళ్ళ కోరిక.